నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, లిట్ క్యాప్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆ బాధితులను పరామర్శిస్తూ చేసిన హెచ్చరికలు, జనాగ్రహాన్ని తట్టుకోలేరు జాగ్రత్త, భయపెడదామనుకుంటే మిమ్మల్ని బంగ్లాఖాతంలో కలిపేస్తారు జాగ్రత్త, ఈ విధ్వంసాలు హత్యాకాండతో ఏం సాధించాలనుకుంటున్నారు, కక్షలు కార్పణ్యాలు తీర్చుకోమని కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు జగన్ మోహన్ రెడ్డి గారు. దీనిపై ఇదే పద్ధతి కొనసాగితే మేము వచ్చేసారి మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఆపినా కూడా ఆగని పరిస్థితులు వస్తాయి, తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరించారు. ఇంకా మరోవైపు చెత్త పన్ను వేస్తే అంటే చెత్త వసూలు చేసినందుకు 30 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తే ఇదేం చెత్త ప్రభుత్వం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్లు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిఠాపురంలో 100 నుంచి 150 వసూలు చేస్తున్నారు చెత్త పన్నుకి, అది వేరే సంగతి. ఇప్పుడు రోడ్లు బాగు చేసి ఆ డబ్బు జనం నుంచే వసూలు చేస్తారట. టోల్గేట్లు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో తీసుకొస్తారట. మరి అప్పుడు అది చెత్త ప్రభుత్వం అయితే దీన్నే ప్రభుత్వం అనాలి. మరి అంటే ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ పారిశుద్ధ్యం కోసం 30 రూపాయలు వసూలు చేస్తే పెద్ద నేరమని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు జనం నెత్తిన 1000 కోట్లు, 8500 కోట్ల భారం మోపబోతున్నారనేటువంటి సమాచారం వస్తోంది. మరి ఈ పరిణామాలపై చర్చించుకుందాం. దీనికి ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఒక 10 లక్షల స్కీమ్ గురించి ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆయన నోరు విప్పట్లేదు దాని గురించి. ఆయన ఏమన్నాడో ఆ రోజున మరి ఇప్పుడు జనసేన కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ ఎదురు చూస్తున్నారు పాపం. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 10 లక్షల రూపాయల చొప్పున పంచుతారు, మన దరిద్రం అంతా పోతుందని ఎదురు చూస్తున్నారు. ఒకసారి ఆయన వీడియో చూద్దాం. వన్ టైం డబ్బు 10 lakhs 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకుని 500 మంది ఒక సంవత్సరానికి, అది 5 సంవత్సరాల్లో 500 మంది వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి. అంటే భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను, మీకెవరు పెట్టుబడి పెడతారు? నా కొడుకు ఎక్కడైనా చదివించాలంటే నేను పెట్టుబడి పెడతా. కానీ నాకు పుట్టకపోయినా ఇది మనందరం సోదరులు అనుకుంటాం, నా కుటుంబం అనుకుంటాం. మరి నా కుటుంబానికి నేను ఏం చేయాలి? సో నేను అనుకుంది 10,000 కోట్లు సంవత్సరానికి. ఒక్క ఇసుకలోనే 10,000 కోట్లు దోచేస్తా ఉన్నారు వీళ్ళు. అలాంటి ఇసుక దోపిడీ నాపి ఆ 10,000 కోట్లు మీ దగ్గరికి తీసుకొస్తే యువతకిస్తే ఎందుకు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్? రైట్, అది ప్రసాద్ రెడ్డి గారు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన స్కీము, 10 లక్షల స్కీము 10,000 కోట్లతో అయిపోతుందట. మరి ఆ పరిణామం మరి అసలు వాటి గురించి మాట్లాడట్లేదు. పైగా ఇప్పుడు అంతా హింసాకాండ, విధ్వంసం, నానా అరాచకంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ జనాగ్రహాన్ని తట్టుకోలేరన్న జగన్ గారి హెచ్చరిక. అలాగే చెత్త పన్ను 30 రూపాయలు వసూలు చేస్తేనే పెద్ద నేరమైనప్పుడు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు వసూలు చేయబోతారట రోడ్ల మీద. ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ ఏమిటి? మొదటిగా ముందు మీరు ఎన్టీఆర్ స్మారక అవార్డు పొందినందుకు మీకు అభినందనలు. మీరు యూ రిచ్లీ డిజర్వ్ ఇట్ అండ్ యూ డిజర్వ్ మచ్ మోర్, మెనీ మోర్ అవార్డ్స్. ఐ విష్ యూ విల్ గెట్ దోస్ అవార్డ్స్. అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలండి. మనకి చెన్నై సూర్య గారు పంచతంత్రంలో ఒకటి చెప్తాడు, పోగాలము దాపరించిన వారు మిత్రవాక్యమును అరుంధతి నక్షత్రమును దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్ఖనరు. వాళ్ళు మిత్రుడి మాట వినరు, అరుంధతి నక్షత్రం వాళ్ళకి కనిపించదు, అలాగే దీపం ఆరిపోయిన వచ్చిన వాసన వాళ్ళకి ముక్కులకు సోకదు. అంటే చంద్రబాబు గారి పరిస్థితి, ఆయన ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉన్నది అంటే మన అందరం చాలా మంది చెప్తున్నాం. మనమే కాకుండా ఆయనకి హితము కోరేవాళ్ళు కూడా చెప్పు ఉన్నారు, చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని నడిపించే తీరు ఇది కాదని తప్పకుండా చెప్పే ఉంటారు. అంటే డైరెక్ట్ గా చెప్పకపోయినా మనం డైరెక్ట్ గా చెప్తున్నాం. ఆయన గత 2 నెలల్లోనూ ఆంధ్రప్రదేశ్ ని చేసిన విధ్వంసము 50-60 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు. ఇంతటి విధ్వంసాన్ని అంటే ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని విధ్వంసం చేయడమే కాకుండా ప్రజల ట్రస్ట్ ని విధ్వంసం చేస్తారు. మనము సోషల్
సహజీవనాన్ని సయోధ్యని విధ్వంసం చేశారు. ఈ విధ్వంసం ఫలితాలను ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో తెలుగు సమాజం ఖచ్చితంగా అనుభవిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిన్న చేసిన హెచ్చరిక అదే, మీరు ఇప్పుడు చేస్తున్న విధ్వంసం వల్ల తర్వాత భవిష్యత్తులో జరిగే విధ్వంసానికి మీరే కారణమవుతారు, మేము ఆపాలనుకున్నా ఆపలేము అనే పరిస్థితి ఆయన హెచ్చరించారు. ఆ హెచ్చరికను అంటే మంచి దృష్టితోటి తీసుకోవడం కాకుండా దీన్ని సవాలుగా భావించరాదండి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో చూసాం కదా, 15 సంవత్సరాలుగా పరిపాలించారు. అయితే నియంతృత్వ పోకడలు ప్రత్యర్థులను అణచివేయడానికి హింసను ప్రేరేపించడం వల్ల ప్రతిహింస జరిగి ఆమె దేశం నుంచి పరారీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే చాలా బలంగా ఉన్న నాయకురాలు హఠాత్తుగా దేశం వదిలి పరారైపోతే విదేశాల్లో ఆమెకి ఇవ్వటానికి కూడా పునరావాసం ఇవ్వటానికి కూడా సందేహిస్తున్నారు. అటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్ వస్తుంది, చంద్రబాబుకు వస్తుందని నేను చెప్పట్లేదు. ప్రజల ఆగ్రహం వస్తే, ప్రజలకు ఆగ్రహం వస్తే ఏ స్థాయిలో ఉంటుంది, అది ఎంత పరిణామాలకు దారి తీస్తుందని చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు గారు చేస్తున్న ఒక్క పని కూడా సక్రమంగా లేదండి. రాజధాని అమరావతిలో పెట్టడం అనండి, హింసాకాండను ప్రేరేపించడం కానీ, అధికారులను పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యంగా చూసి చూడనట్లు వ్యవహరించమని చెప్పడం కానీ, కలెక్టర్లలో ఆయన చేసిన ప్రసంగాలు కానీ ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ ప్రజలకి కలిగించేలా లేదు. ఆయన చేసింది అంత అనుమానాస్పదంగా, ప్రజలు చంద్రబాబు గారిని చాలా అనుమానాస్పదంగా చూస్తున్నారు. ఏంటంటే నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ అంటాడు, దీర్ఘకాలం చీఫ్ మినిస్టర్ అంటాడు. ఈయన చేస్తున్నది ఏమిటి? ఆయన హైదరాబాద్ లో నేను ఏదో డెవలప్ చేశానని చెప్పుకుంటూ ఇంతకాలం బతుకుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు పరిపాలించే మరి ఏమి డెవలప్ చేశావు? ఏమి డెవలప్ చేయాలి? అమరావతిలో మన భవిష్యత్తునంతా ఊపిలో దింపేశాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, ప్రజలు ఇచ్చారు. దాన్ని పాజిటివ్ గా తీసుకుని డెవలప్మెంట్ ఏం చేయాలి, సంపద ఏ విధంగా సృష్టిస్తావు, నువ్వు చేసిన వాగ్దానాలు ఏ విధంగా అమలు చేస్తావు, ఇది మాట్లాడకుండా, ప్రజలు దీని గురించి చర్చించకుండా, ప్రజలు అడగకుండా గతంలో ఏ అయితే విమర్శించారో అవన్నీ చేస్తున్నాడు. గతంలో వాగ్దానాలు చేసిన దేనిని అమలు చేయటం లేదు. ఇక ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడుతో తెలుసు. 10 లక్షలు అనే ఐడియా అసలు ఎంత ఫూలిష్ ఐడియా. ఇక్కడ తెలంగాణలో కూడా దళిత బంధు అని 10 లక్షలు అని పెట్టి అది టోటల్ ఫెయిరే తెలిసి కూడా అక్కడ 10 లక్షలు ఇస్తాను, ఎంతమందికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, నియోజకవర్గానికి ఎంతమంది ఇస్తారు, ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఇవన్నీ ఏం అవసరం లేదు. అంటే ప్రజలలో ప్రజలలో సమాచార లోపం ఉంది కాబట్టి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మోసగించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అది ఎలక్షన్ ముందు జరిగినటువంటి ప్రసంగంలో భాగం అన్నమాట. లైన్ కట్ అయినట్టుంది. రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి జగన్ గారి హెచ్చరికని ఏ రకంగా చూస్తారు? జగనాగ్రహాన్ని తట్టుకోలేరు అంటూ ఆయన చంద్రబాబు గారిని, తెలుగుదేశం వారిని హెచ్చరించిన తీరు మీద మీ కామెంట్ ఏమిటి? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ముందుగా మీకు ఎన్టీఆర్ గారు అవార్డు రావడం అనేటువంటిది చాలా సంతోషం సార్, అందుకని నేను అభినందిస్తా ఉన్నాను. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గుండా చేతులకు గాయపడినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చూస్తే నేను కూడా వెళ్ళాను అక్కడికి. స్వయంగా అక్కడ జనాలని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. హాస్పిటల్ దగ్గర మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను చాలాసేపు వెయిట్ చేసి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడి, అంటే ప్రజాభిమానము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు దినదినం మళ్ళీ పెరిగిపోతున్నట్టుగాను కనిపిస్తా ఉంది స్పష్టంగా. మీరు అన్నట్లు ముందుగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ప్రారంభం అనే దానికి నిదర్శనమే ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్పందన అని నేను భావిస్తా ఉన్నా. తర్వాత ఈ యొక్క దాడుల పరంపర అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరొక పక్క మహిళల మీద మానభంగాలు, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. మరొక పక్క ఇంకొక పక్క చిన్న పిల్లలు, ముక్కు పచ్చలాడిన పిల్లల్ని కూడా మానభంగాలు చేసి
మర్డర్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం వాటి ఆచూకీ కూడా కనుగొనలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే మరి ఇంకా కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పటికి కూడా ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది, ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అవన్నీ కూడా ఆలోచన చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్యలకే పాల్పడతా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అనేటువంటిది మనకు తరం అవుతుందా లేదా అనేటువంటిది కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా మరి ఈ విధవాన్ని నన్ను తిప్పి కొట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదురు దాడికి సిద్ధపడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం ఊహించలేం. ఆ పరిస్థితికి తెచ్చుకోకూడదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఈ రాష్ట్రంలో వస్తుంది. దానికి కారణం కూడా ఈ ప్రభుత్వమే అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా స్వస్తి పలకాల, లేకపోతే ఈ దాడులకు స్వస్తి పలకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఎదురు దాడికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితులు అనివార్యంగా ఏర్పడతాయని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియచేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పటి వరకు మనము జాతీయ స్థాయిలోనే లేదా హైవేస్ లోనే మనం ఈ టోల్ గేట్లు అనేటువంటిది చూసాం. ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్పారు 8,500 కోట్ల రూపాయలు ప్రజల మీద పన్నులు వేసి ఏదో ఒక విధంగా ముక్కు పిండి వసూలు చేసేటువంటి ప్రయత్నం ప్రారంభించారనేటువంటి మాట కూడా వస్తాం. అయితే జాతీయ రహదారుల్లో చూసాం, ఇప్పుడు ఇంకా గ్రామాల్లోనో లేదా చిన్న చిన్న పట్టణాల్లోనో ఈ టోల్ గేట్ల పరిస్థితి కూడా అనివార్యంగా వీళ్ళు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనబడు. అంటే సంపద సృష్టిస్తారంటే ఎక్కడో నుంచో ఏ విధంగా సంపాదిస్తారో, ఏ విధంగా సృష్టిస్తారో సంపదని అనేటువంటిది అనుకుంటా ఉంటే, కానీ తిరిగి మళ్ళీ ప్రజల వద్దకే వచ్చింది. ప్రజల వద్దకే ఈ సంపద సృష్టి అనేది ప్రజల మధ్యలో నుంచే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భూములు ఏదో అమ్ముతారు, లేకపోతే భూములు లేదో లీజులకు ఇస్తారు, మరొక రకంగా అనుకున్నాం. కానీ వాటన్నిటిని కూడా అప్పనంగా అప్పచెప్పేటువంటి ప్రయత్నం అంతర్జాతీయ కంపెనీలకి, గతంలో సింగపూర్ కంపెనీలకి ఏ విధంగా అప్పచెప్పారు, అదే విధంగా ఇప్పుడు ఉన్నాయి కూడా ఈ అప్పచెప్పేటువంటి ప్రయత్నం వ్యక్తిగతంగా సొమ్ము చేసుకునేటువంటి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటి ప్రజల మధ్యలో నడుస్తా ఉంది. అలాగుంటే 10 లక్షలు ఇస్తా పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు, అది ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఉపన్యాసం, అది గుర్తు చేద్దామని ఆ వీడియో వేయటం జరిగింది. అవును సార్, నాకు కూడా తెలుసు సార్. అది 10 లక్షలు ఒక్కొక్కళ్ళకి ఇస్తే మరి ఈ 5 సంవత్సరాల్లో 500 మందికి ఇస్తే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అంతకుమించి ఇంకేం కాదు, కాబట్టి ఇవ్వాలా అన్నారు. మరి ఇప్పుడు ఇవ్వమని సంతోషం కదా సార్. 500 మంది కంటే రాష్ట్రంలో ఆ మూల ఈ మూల మరి పేదవాళ్ళు లేదా నిరుద్యోగులు ఏదో ఒక వ్యాపారం చేసి ఏదో చేసి బతుకుతారు కదా. మరి మంచి ఆలోచన చేశారు అప్పుడు, కానీ ఆ ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఒకటి గమనించాలా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటలకి, ఎన్నికల తర్వాత గెలిచాక మాట్లాడుతున్నటువంటి మాటలకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. ఎందుకంటే అప్పుడు మాత్రం ఇక ఆయన అంతా నా చేతిలో నడుస్తుంది, నేనేది చెప్తేనే అదే, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలో లేదా నేను ఇచ్చిన హామీలో తూచ తప్పకుండా నెరవేరుస్తాము, లేదా ఒక మహిళను చూడాలంటేనే భయపడేలాగా చేస్తానని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మర్డర్లు, మానభంగాలు యథేచ్ఛగా ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూల జరుగుతానే ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడు ఎందుకు అలా లొంగిపోయి అసెంబ్లీలో నిద్రపోతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన చక్కగా కునుకు తీసి హ్యాపీగా నిద్రపోతున్నటువంటి పరిస్థితులు చూసాం. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ప్రశ్నించకుండా ఇలా మిన్నకొండడం, ఇలా అసెంబ్లీలో నిద్రపోవడం అనేటువంటిది కూడా మరి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. సో ఇప్పుడు గొడవ లేదుగా, ఇప్పుడు జనం ఎవరు అడగట్లేదు, జనసేన కార్యకర్తలు లేకపోతే ఆయన అభిమానులు జనం అడగట్లేదు కదా, నువ్వు 10 లక్షలు ఇస్తా అన్నారు కదా సార్, ఎప్పుడు ఇస్తారు సార్ అని అడిగితే అప్పుడు ఆయన నిద్రపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే గుర్తుకొచ్చి ఇప్పుడు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా.
జాతీయ స్థాయిలో ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత జాతీయ స్థాయిలో టోల్ గేట్లను తీసేయాలనే ఉద్యమం బిల్డప్ అవుతున్నది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో టోల్ గేట్స్, ప్రధాన రహదారులో కూడా టోల్ గేట్స్ తీయాలి. అంటే వాటికి చాలా కాలంగా వాటి పెట్టుబడి అంతా వచ్చేసినప్పటికీ ఇంకా కొనసాగించు ప్రభుత్వాలు దాని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో టోల్ గేట్స్ ఎత్తేస్తామని ముఖ్యంగా మహారాష్ట్రలోను యూపీలోను రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఈయన గ్రామీణ రోడ్లకు కూడా టోల్ గేట్స్ పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే అనుభవం అట్లా కాదు ప్రసాద్ రెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం గురించి కాదు, 30 రూపాయలు 50 రూపాయలు చెత్తకి వసూలు చేసినందుకు చెత్త బండి వాడికి ఇమ్మంటేనే చెత్త ప్రభుత్వాన్ని ప్రచారం చేశారు కదా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు వాళ్ళు వేల రూపాయలు జనం నుంచి ఎట్లా వసూలు చేస్తారు, ఎట్లా రోడ్లు వేసి ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా అప్పు చెబుతారు, ఇదేం అర్థం కాకుండా ఉంది. ఓ పక్కేమో జగన్ గారు చెప్తున్నారు బాబుపై చాలా వేగంగా వ్యతిరేకత వస్తూ ఉంది, పెరుగుతూ ఉంది ఈ దారుణాలు ఇవన్నీ, ప్లస్ అసలు హామీలను నెరవేర్చకపోగా ఇప్పుడు ఎదురుబాదుడికి రంగం సిద్ధం చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి కదా. అంటే చెత్త పన్ను ఇంత తక్కువగా ఎందుకు వేయడానికి చెత్త ప్రభుత్వాన్ని ఉద్దేశం ఉంటుంది. చాలా ఎక్కువగా వేస్తే ప్రజలు సంతోషంగా ఇస్తారు కానీ తక్కువ వేస్తే వాళ్ళని అవమానించడమే. 2 టీల ఖర్చు ఒక చెత్త పన్ను, నెల రోజులు చెత్త తీసినందుకు 2 టీ ఇక తాగితే అయిపోయే ఖర్చును పెట్టడం ఏంటి, ఇంకా ఎక్కువ వేయాలని ఇంకా చాలా 150 రూపాయలు 200 అలా పెంచుతూ ఉంటారండి. అంటే యూజర్ ఛార్జీలకు అసలు ఆద్యుడు చంద్రబాబు నాయుడే. చెత్త పన్ను కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు నిధులు రావటం కోసము చెత్త పన్ను టోకెన్గా వేశారు. దాన్ని కూడా సరిగ్గా కలెక్ట్ చేయలేదండి. ఆ విషయాన్ని గమనించకుండా దుష్ప్రచారం చేశారు. ప్రజలు కొంత నమ్మారు. ఏంటంటే మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, అయినా కానీ చెత్త పన్ను ఏంటి అదనంగా అనేది ఒక ప్రచారం. మరి ఇప్పుడు రోడ్లకి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అదే నేను చెప్పేది అదే కదా. రోడ్లు అంటే లోకల్ గా ఇన్ఫ్లుయెన్షియల్ కండబలం, గుండె బలం ఉండేవాళ్ళు, ఆర్థిక బలం ఉండేవాళ్ళని పెట్టి రోడ్లు వెడల్పు చేయించి ఆ గుంతలు పూర్పించి అనిపించి వాళ్ళు వసూలు చేయడం మొదలు పెడతారు. అంటే పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయడంలో చంద్రబాబు ఉన్నాడు, పచ్చ మీడియా ఉంది కాబట్టి వాళ్ళు కొంత మరి ఎక్కిస్తారేమో కొన్ని రోడ్లు. మొట్టమొదటి టోకెన్ అయితే ప్రారంభిస్తారు. అది ఖచ్చితంగా జరిగేలాగా కనిపిస్తున్నదండి. రైట్. వేణుగోపాల్ గారు కడప. వేణుగోపాల్ గారు చెప్పండి, జగన్ గారు హెచ్చరిస్తున్నారు ఇదే పద్ధతి కొనసాగితే జనాగ్రహాన్ని తట్టుకోలేరు, ఇప్పటికే మీ మీద వ్యతిరేకత ఎప్పుడు లేని విధంగా ఏ గవర్నమెంట్ మీద రానంత వ్యతిరేకత పెరిగిందని జగన్ గారు చంద్రబాబు గారికి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారిలో ఏమైనా మార్పు కనపడుతోందా? నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ప్యానల్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఏం లేదు సార్, వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆ మొదట చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చెత్త మీద పనిచేసే చెత్త నా కొడుకు అన్నాడు సార్. అట్లాంటి బూతులు వాడొద్దులే మీరు దయచేసి, అట్లాంటి పదాలు అయినా కూడా వాడద్దు. పైగా లోకేష్ ఇప్పుడు మంత్రి అన్న సంగతి మీరు మంత్రి అనే పదాన్ని వాడండి, అంతేగాని వేరే అసలే ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది, ఎవరెవరిని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారో తెలియని పరిస్థితి, మరి జాగ్రత్తగా ఉండాలి. ఆ రెడ్ బుక్ ఎందుకు పనిచేస్తారు, అది కొన్ని రోజులు పనిచేసేది అంతేనా? మీ ఇంటి సార్ కాదు సార్, మీ ఇంటి నుంచి హలో మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం సార్. అవును, అది మనం ఎంత చెప్పినా కానీ తండ్రి కొడుకు ఇద్దరు అంత రాష్ట్రాన్ని లూటీ చేస్తాం సార్ మొత్తము. అట్లా కాదు, మీరు రాజకీయ విమర్శలు చేయడం పద్ధతి కాదు. లూటీ అట్లా కాదు అది కాదు. ఇప్పుడు పద్ధతి ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా? జగన్ గారు అడుగుతున్నాడు, అయ్యా మీరు ఈ హామీలను ఇచ్చారు, రైతు భరోసా అన్నారు, తల్లికి వందనం అన్నారు, ప్రతి పిల్లాడికి ఇది అన్నారు, ఇవన్నీ అమలు చేయకపోగా ఈ రకమైన దాడులు దౌర్జన్యాలు జరగటం ఏంటి? పైగా ఇంతకీ చేస్తే మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఐఏఎస్ ఐపీఎస్ సమావేశంలో పొలిటికల్ రౌడీజం జగన్ గారి టైంలో ఉందంటాడు. అంతకుముందు మరి అట్లాగే ఏమంటాము సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్ అంతా ఏమైపోయిందని అడుగుతుంటాడు. అది ఎవరిని, పోలీసు వాళ్ళని, ఆఫీసర్లని అడగాలి కదా. మరి ఆయన ఎదురుగా కూర్చున్న ఆఫీసర్లని కాకుండా ఆయన టైంలో ఏం చేసినా అంత రైటు, ఎదుటి వాళ్ళు చేసే టైంలో ఏం చేసినా తప్పు అనే పరిస్థితికి ఒక చీఫ్ మినిస్టర్ వెళ్తే దానికి ఏం చేయాలి? రైట్. ఏదేమైనా పద్ధతిగానే మాట్లాడండి, విధానాల మీదే మాట్లాడండి మిత్రమా ఎవరైనా సరే. సాయి మోహన్ గారు చెన్నై నుంచి.
సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం ప్యానల్ లో ఉండే వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత తగ్గినట్టుగా ఉంది సార్. లోకేష్ బాబుకి ఎక్కువగా, మంత్రి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. చంద్రబాబు గారి ఆశయం అదే కదా, లోకేష్ గారిని తీసుకురావాలని. అందరూ మీరు మనం కూడా ఎదురు చూడంత పవన్ కళ్యాణ్ గారికి ఏదో చేస్తారు, అద్భుతాలు జరుగుతాయి అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. అట్లా అవుద్ది, అత్యాశ అవుద్ది. ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నిలదీయాలి. నేను 10 లక్షల రూపాయల స్కీమ్ అనౌన్స్ చేశాను, ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వాల్సిందే అని అడగాలి కదా. అడగకపోతే మరి జనం ఏమనుకుంటారు? మరి జనమే పిచ్చోళ్ళ కింద లెక్క. ఆయన ఓట్లు వేసిన వాళ్ళందరూ అమాయకులా? ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఇవ్వటం లేదు సార్ ఆయనకి. మీరు గమనించారో లేదో, ఆ ఎక్కువ భాగం సింహభాగం మనకు లోకేష్ బాబు గారికే ఇస్తున్నారు. లోకేష్ బాబు గారిదే రాజ్యం అంటున్నారు. సరే, అది వారి ఇష్టం, వాళ్ళకి ఆ హక్కు ఉంది. మంత్రి కూడా గెలిచారు కాబట్టి, మంత్రి కూడా అయ్యారు కాబట్టి, ఆయన కొడుకు కాబట్టి సహజంగానే ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన రాజ్యం నడిపితే నడపమనండి, కానీ జనం మీద ఈ రకమైనటువంటి కక్ష తీర్చుకోకూడదు కదా అన్నదే ప్రశ్న. అవును, కేబినెట్ లో కూడా ఎక్కువ ప్రాధాన్యతలు అన్ని శాఖల్లో అన్నింటిలో మీరు కొన్ని వీడియోలు వేసి చూపించారు కదా, అన్నింటిలో లోకేష్ బాబు గారే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా మీరు చెప్పారు. మీరు నా సాక్షిలోనే వచ్చింది. ఓకే, అందువల్ల మనం కొంచెం మంచి ఓర్పుగా మనం పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ప్రేరేపించేటువంటి అంత జనం అడగాలండి. జనం ఆయన వస్తే జనం అడిగే పరిస్థితి ఉందా? లేకపోతే అట్లాగే జనం అడిగినా చంద్రబాబు గారిని అడిగే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, పైగా ఆయన అనుభవం అంతా నేను వాడుకుంటున్నాను అన్నాడు. మరి ఆ అనుభవంతో హామీలు నెరవేర్చాలి కదా. హామీలు నెరవేరిస్తే అనుభవం, చంద్రబాబు గారి అనుభవం నేను వాడుకుంటాను, నాకు తెలుస్తోంది, నాకు అర్థమవుతుందని చెప్తే అసలు నాకు ఆ పాయింటే అర్థం కావట్లేదు. ప్రసాద్ రెడ్డి గారు, మీకు ఏమైనా అర్థమైందా? చంద్రబాబు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడుతుందని అంటాడు. అంటే పాసింగ్ ఆన్ ది బట్. నిజానికి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ లో కానీ రాజకీయాల మీద అవగాహన కానీ చాలా తక్కువ. ప్రజాభిమానం ఉన్న నాయకుడు, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి ఏంటంటే తప్పులు, ఇప్పుడు జరిగే తప్పులన్నిటికీ నేను బాధ్యుడు కాదు. బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో అంటాం అన్నారు కదా, ఈయన ఏంటంటే ప్రస్తుతం జరిగే వాటికి నేను బాధ్యుడు కాదు, నేను అబ్జర్వర్ని మాత్రమే అన్నట్టు. ఆ కాలాన్ని చెప్పిన విషయంలో చాలా వాస్తవం ఉన్నదండి. ఈ జస్ట్ అబ్జర్వింగ్ థింగ్స్, అంటే ఏ విధంగా చంద్రబాబుని, లోకేష్ బాబుని అధిగమించి తాను నెక్స్ట్ స్టెప్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచనలు ఆయన సహజంగా ఉంటుంది. రావడానికి నేనే కారణాన్ని కదా ఉన్నాయంటారా? ఆయనకి ఆ ధైర్యం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు ప్రశ్నించే అంత ధైర్యం ఉందా? లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. నాకు 25 సంవత్సరాల ప్రణాళిక ఉంది. 25 సంవత్సరాల ప్రణాళిక అంటే ఇదే ప్రణాళిక ఆయనకి. ఏంటంటే ఇక్కడ 2 కమ్యూనిటీస్ చాలా బలంగా ఉన్నాయి, వీటిని అధిగమించాలంటే మనకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలని ఆయన ఒకళ్ళ మీద ఒకళ్ళని పరస్పర ఘర్షణ పెట్టి తాను ముందుకు రావాలని ఆలోచన ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఎదిరించే ధైర్యం ఒకటి రావాలి. 2, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక్కసారి ఈయన ప్రశ్నించడం మొదలు పెడితే ఆయన ఎంత గబ్బు లేపుతారో చెప్పక్కర్లేదు. సో వీటిని తట్టుకునే అంత ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు. కానీ మీరు ఎక్కువ మీరు చెప్పేది కరెక్ట్. ఆ వాస్తవాన్ని ఆయన గుర్తించే క్రమక్రమంగా స్టెప్స్ చేసుకుంటూ ముందుకు వచ్చి వీళ్ళని పరస్పర కలహం ద్వారా ఇద్దరిని బలహీనపరిచి తాను ముందుకు రావాలని ఆలోచన చేస్తున్నాడు. అంత వ్యూహం ఉందంటారా? చేసుకోవచ్చు, ఉంది, ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. గొప్ప విషయం. అప్పుడైతే నేను రాజకీయ అమాయకుడు అనుకునేవాడిని. నిజంగా అట్లాంటి వ్యూహంతో పనిచేస్తే చాలా చాకచక్యంగా చేసినట్లే లెక్క. వ్యూహం ఉన్నది, తన లిమిటేషన్స్ తెలుసు, తన స్ట్రెంగ్త్ తెలుసు. అంటే ఈయన పాపులారిటీ ఇంకా కొనసాగుతుందా, ఏమైతుందా అంటే ఆయన వ్యూహం అయితే ఉన్నది, వ్యూహాన్ని అమలు చేయగలుగుతాడా లేదా అన్నది వేరే విషయం. రైట్. రాజశేఖర్ గారు, నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ఆ వ్యూహం ఉందా? మరి వ్యూహం ఉంటే ఇంత విధ్వంసం జరుగుతుంటే కూడా తెలుగుదేశం పార్టీని అట్లా సమర్థిస్తారు. ఓ పక్క ఇసుకలో అన్ని వేల కోట్ల దోపిడీ జరిగిపోతే, కొన్ని లక్షల టన్నులు ఇసుక ఎత్తుకుపోతే జనం వాళ్ళ పార్టీ వాళ్ళు, టీడీపీ, జనసేన వాళ్ళు ఆ ఇసుక ద్వారా 10,000 కోట్లు వచ్చి ఉండేది, 10 లక్షల దోపిడీ ఇచ్చి ఉండేవాళ్ళు అని అప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? కుమినేని గారు, చంద్రబాబు నాయుడు గారు అలా పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు, ప్రజాగ్రహానికి గురి కావాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. నిజమా? మీరు అది మర్చిపోతున్నారు. నేను రాబోయే రోజుల్లో బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కలిసి పోటీకి ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అనేటువంటి ఆలోచన కంప్లీట్ గా తెలుగుదేశాన్ని వాషౌట్ చేసే వరకు ఆయన అలా మౌనంగానే ఉంటారు. ఆయన ప్రశ్నించడు.
ఈ విషయాన్ని దయచేసి గమనించండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నాకు డౌట్ ఏంటంటే మరీ ఎక్కువగా ఊహిస్తున్నామా అని. రాజశేఖర్ గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉందండి. వాస్తవం ఉందా? ఉందండి. సార్ ఇప్పుడు ఆయన మీరు మొదటి రోజులు గుర్తు చేసుకోండి సార్, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా అతి దారుణంగా, బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలా తిట్టలేదు. వాళ్ళు ఆ విధంగా తిట్టినటువంటి వ్యక్తి వాళ్ళతో కలిసి ఆయన విజయం సాధించాలా, ముందు నేను గెలవగలను, గెలుస్తాను, గెలిచాను అనిపించుకున్నాక ఇంకో వాళ్ళ మీద ఏ విధంగా మరి వ్యూహం పన్నారు అనేటువంటి దాని మీద ముందు రోజుల్లో చూస్తాం మనం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వీళ్ళు కలిసి ఉండేటువంటి అవకాశం లేదు. కాదుగా ఇప్పుడు చంద్రబాబు మీద వచ్చిన వ్యతిరేకత పవన్ కళ్యాణ్ మీద రాదని ఆయన అనుకుంటున్నాడు సార్. ఎందుకంటే ఇప్పుడు అక్రమాలు, మర్డర్లు, మానభంగాలకి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కూడా వహించాలా, అది ప్రజలు ఆలోచన చేస్తారు. కానీ ఆయన అలా ఆలోచన చేయడం లేదు. ఆయన ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేస్తున్నారు, ఆ తప్పు అంతా ఆయన మీద పోద్ది, తర్వాత నేను ఒక్కడే ముందుకు రావచ్చు, ఆయన ఉన్నాడు సార్. మీరు అర్థం చేసుకోండి ఆయన ఆలోచన విధానం. ఎందుకంటే గతంలో రాజకీయం ఏమీ తెలియదు, తర్వాత నేర్చుకున్నాడు కాబట్టి ఇన్ని రాజీలు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని బూతులు తిట్టి, ఇన్ని గందరగోళం చేసి మళ్ళీ వాళ్ళతో కలిసి పోటీ చేసేటట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా లొంగిపోయాడు అనేటువంటి. రైట్, ప్రసాద్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి, చెప్పండి. ఖచ్చితంగానండి, రాజశేఖర్ గారు చెప్పిన దాని అభిప్రాయం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉన్నది, దాని ప్రకారమే మూవ్ అవుతున్నాడు. తాను డైరెక్ట్ గా పిక్చర్ లోకి వస్తే చిరంజీవికి ఏం జరిగిందో తనకు అదే జరుగుతుందని ఆయన గుర్తు అర్థం చేసుకున్నాడు. అంటే లోకేష్ ఎదుర్కొనేంత ధైర్యం కాదుగా, లోకేష్ గారిని ఎదుర్కొనేంత ధైర్యం వస్తుందా చంద్రబాబు గారు అంగీకరించదు? లోకేష్ ఎదుర్కోవడానికి ధైర్యం ఎందుకు కావాలండి? లోకేష్ ఎదుర్కోవడానికి ఎవరికి ధైర్యం అక్కర్లేదు. లోకేష్ ఎదుర్కోవడానికి ముందుతరం కావాలి. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా లెక్కిస్తే డోంట్ అండర్ ఎస్టిమేట్ పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్ అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, ఆయన స్ట్రాటజిక్ గా మూవ్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళ వీక్ పాయింట్ లో ఆయన రైజ్ అవుతాడు, నేను అలా అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ విషయం ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, జనాగ్రహాన్ని తట్టుకోలేరని జగన్ గారు హెచ్చరిస్తున్నారు చంద్రబాబు గారిని. మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు 10 లక్షల స్కీమ్ గురించి జనం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక మరి ఇవన్నీ చెత్త పన్ను వేస్తేనే చెత్తకి వసూళ్ళకి మామూలు ఇప్పుడు హైదరాబాద్లో సైతం 100 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. దాన్ని చెత్త ప్రభుత్వం కింద ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రోడ్ల మీద వేల రూపాయల చొప్పున వసూలు చేయబోతున్నారట. మరి దాన్ని ఏమంటారు? రోడ్లు వేసిన సంగతి, గోతులు పూడ్చడం సంగతి దేవుడికి. కానీ ఇప్పుడు కొత్తగా జాతీయ రహదారులకు పోటీగా రాష్ట్రాల్లో కూడా ఈ రకంగా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి జనాన్ని బాధపోతున్నారనేటువంటి సమాచారం వస్తుంది. మరి ఇవన్నిటిని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? హామీలు ఇవ్వకపోగా కొత్త బాధుడికి రంగం సిద్ధమవుతోందా చూడాలి. ప్రసాద్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.